మనము ఎలా ఉన్నాము? బాప్తీసం తీసుకున్నోడు అసలకి బాప్తీసం లేనోడైతే ఇంక ఇష్టం వచ్చినట్టు జీవిస్తాడు. ఒక నియమం ఉండదు, ఒక క్రమం ఉండదు, అసలు చెప్పేవాడు ఉండు, ఏం చేసినా నాకేం కాదనేటువంటి ధీమాతో ఉంటాడు. రక్షణ పొందనటువంటి వాడు, లోకంలో ఉన్నటువంటి వాడికి ఇంకా భయం ఉండదు, భక్తి ఉండదు. ఏదైనా చేయొచ్చు, ఎటైనా జరగవచ్చు. కానీ రక్షణ పొందిన వ్యక్తికి మాత్రం కొన్ని నియమాలు ఉన్నాయి. నియమం చొప్పున పోరాడాలి, మనం నియమం చొప్పున జీవించాలి. నీకు నియమం అవసరము. చాలామంది ఏమనుకుంటారంటే మనకంటే లోకంలో ఉన్నవాడే బాగున్నాడు అనుకుంటారు చాలామంది. ఒకవేళ లోకంలో ఉన్నవాడి గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు, చస్తే నరకానికి పోతాడు, నువ్వు చస్తే పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా. నరకము గురించి ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు మండుతూనే ఉంటుంది. అది రావణ కాష్టంలాగా. ఆ నరకాన్ని అనుభవించలేక ధనవంతుడు బీదవాడైన లాజర్ని ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా, బీదవాడైన లాజర్ను పంపించు, కనీసం ఉమ్మితో నేను దాహం తీర్చుకుంటా అంటున్నాడు. హల్లెలూయా. ఎంత బాధను అనుభవించవచ్చో కదా, ఎంత బాధను అనుభవించవచ్చో కదా. ఈరోజు నీ జీవితం గుర్తుపెట్టుకోవాలి. మునిగామంటే శాపాలు వస్తాయి, ముందు నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఉంటే ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడాలి. అటు ఇటు ఉండొద్దు. అటు ఇటు ఉంటే ఎవరికి శ్రమ అంటే నీకే శ్రమ. ఆశీర్వాదాల బదులు శాపాలు నీ ఒళ్ళోనే ఉంటాయి. కాబట్టి నీ జీవితానికి ఒక పునాది అవసరం. ఇప్పుడు మీరు ఇల్లుల గురించి చెప్తే మీరు చక్కగా చెప్పగలుగుతారు, ఈ ఇల్లు చాలా స్టాండర్డ్. ఎందుకు అని అంటే పిల్లర్స్ వేసి, బెడ్ పోసి, మళ్ళీ 2-3 సార్లు బెడ్లు పోసి, మళ్ళీ స్లాబు చాలా బలంగా 12 mm రాడ్స్తో కట్టినటువంటి ఇల్లు ఇది. వర్షం వచ్చినా, వాన వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఇది కదలదు, ఇది మెదలదు అని చెప్పేసి నువ్వే చెప్తూ. మనం చూస్తున్న ఒక్కొక్క ఇల్లును చూసినప్పుడు నువ్వు, ఈ ఇల్లు ఎట్లా కట్టారో తెలుసా, ఈ ఇల్లు ఏ విధంగా కట్టారో తెలుసా నీకు అని నువ్వు చూసిన దానిని ఇతరులకు చెప్తావు. నువ్వు చూసిన దాన్ని ఇతరులకి చెప్తావు. ఈ ఇల్లు ఈ విధంగా ఉంది, వరదలు వచ్చినా కదలదు, తుఫాన్లు వచ్చినా కదలదు, ఏ గాలులు వచ్చినా కదలదు. ఎందుకు అని అంటే దీని పునాది గట్టిది. హల్లెలూయా. పునాది గట్టిగా ఉంటే ఇల్లు కదులుతుందా చెప్పండి? పునాది గట్టిగా ఉంటే ఇల్లు కదలదు. పునాది గట్టిగా ఉంటే గాలులు వచ్చినా కదలదు, వరదలు వచ్చినా కదలదు, తుఫాన్లు వచ్చినా కదలదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, దాదాపుగా 90% పునాదులు సరిగా లేనటువంటివే కూలిపోతున్నాయి. పునాదులు సరిగా లేనటువంటి పెద్ద బిల్డింగ్లు కూడా కూలిపోతున్నాయి. కాబట్టి ఇంజనీరింగ్ కూడా ఆలోచన చేస్తాడు, ఇన్ని ఫ్లోర్ బిల్డింగ్ని ఎలా నిలబెట్టగలగాలి, ఎంత స్టాండర్డ్, ఎంత సిమెంట్ వాడాలి, ఎంత ఇనుము వాడాలి, ఎంత బేస్ అవసరం అని చెప్పేసి ఇంజనీరింగ్ ఆలోచన చేస్తూ, దాని గురించి స్టడీ చేస్తూ ఒక బిల్డింగ్ని కడతాడు. ఉచితార్థంగా తన ఆలోచనతో కట్టేది కాదు ఇది. అంటే మీరు బాహ్యంగా ఉన్నటువంటి ఇల్లులు పునాదులు గట్టిగా ఉంటే ఆ ఇల్లు వానలు వచ్చినా వరదలు వచ్చినా నిలబడతాయి అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు దేవునితో మాట్లాడేటువంటి మాట ఏందనంటే, పునాది గట్టిగా ఉంటే
పునాది బలంగా ఉంటే ఆ ఇల్లు నిలబడుతుంది. పునాది క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిలబడాలి అనంటే గాలు లాంటి శ్రమలు వచ్చినప్పుడు, వరదల లాంటి శ్రమలు వచ్చినప్పుడు, తుఫాన్ లాంటి భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు నీవు నిలబడాలి అనంటే నీ పునాది క్రీస్తై ఉండాలి. నీ పునాది దేవుడై ఉండాలి. నీలో దేవుడు లేకపోతే నువ్వు పడిపోతావు. శ్రమలు వచ్చినా తట్టుకోలేవు, ఇబ్బందులు వచ్చినా తట్టుకోలేవు, సమస్యలు వచ్చినా తట్టుకోలేవు. నీ పునాది అనంటే నీలో క్రీస్తు లేకపోతే నీవు ఏ మాత్రం కూడా నిలవలేవు. కాబట్టి దీన్ని ఉద్దేశించి యేసు ప్రభు వారు 2 ఇల్లు గురించి చెప్పాడు. బండ మీద కట్టినటువంటి ఇల్లు, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు. బండ మీద కట్టినటువంటి ఇల్లు ఎలా ఉందనంటే అది బండ మీద కట్టబడింది కాబట్టి దానికి వరదలు వచ్చినా, వానలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, సుడిగాలులు వచ్చినా కానీ ఆ ఇల్లు కదలలేదనంట. తాత్కాలికంగా ఇసుక పైన కట్టినటువంటి ఇల్లు వానొచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ఏం జరిగిద్దనంటే ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంది అనంటే ఖచ్చితంగా ఈ ఇల్లు కూలిపోతుంది అని చెప్పేసి. హల్లెలూయా, హల్లెలూయా. పునాది క్రీస్తు, పునాది దేవుడు. నీలో నీ పునాది దేవుడు లేకపోతే, నీతో దేవుడు లేకపోతే నువ్వు పడిపోతావు. సమస్యలు వచ్చినప్పుడు పడిపోతావు, ఇబ్బందులు వచ్చినప్పుడు పడిపోతావు, నీకున్న స్థితిగతులను బట్టి నువ్వు పడిపోతావు. పడిపోవటం అంటే అర్థం ఏందో తెలుసా? చాలామంది అంటారు, నేను పడిపోలేదయ్యా, నేను పడిపోలేదు. అమ్మ నువ్వు పడిపోయావు అమ్మా, లోకంలో పడిపోయావమ్మా, లోకంలో జీవిస్తున్నావమ్మా అంటే పడిపోలేదయ్యా, నేను మందిరానికి దూరమైన అంతే. పడిపోలేదయ్యా, నేను ప్రార్థన చేయట్లేదు అంతే. పడిపోవటం అంటే అదే. హల్లెలూయా. అపవాదిగాడు మనల్ని వెంటాడుతుడు. కుందేలుని గనక వెంటాడినట్టు ప్రార్థించేవాడిని వెంటాడుతూ ఉంటాడు. ఇక ప్రార్థన చేయనోడు ఎప్పుడూ చేయడు, వాడు జోలు వెళ్ళడు. ప్రార్థించేవాడిని వెంటాడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? వాడు ప్రార్థన చేయకుండా ఉండాలి అని. మందిరానికి వెళ్ళేవాడు ఉంటాడు, వాడు మందిరానికి వెళ్ళనీయకుండా చెయ్యాలి అని. వాక్యాన్ని చదివేవాడు ఉంటాడు, వాక్యం చదవకుండా చెయ్యాలని. అపవాదిగాడు చెప్పాలి అని అంటే వాడు ఎప్పుడు కూడా పాడు చేసేవాడు, వాడు ఎప్పుడు నాశనం చేసేటువంటి వాడు. వాడు జీవితాలను పాడు చేస్తాడు, కుటుంబాలను పాడు చేస్తాడు. కాబట్టి దేవుడు ఉపకారి, సాతానుగాడు అపకారి. చాలామంది ఏమంటారంటే అయ్యో దేవుడు ఎంత అన్యాయం చేశాడు రా, అసలు దేవుడు ఎక్కడున్నాడు రా అని చెప్పి చాలామంది మాట్లాడతారు. కానీ దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, దేవుడు ఉపకారి, అపకారం చేసేవాడు కాదు. కానీ ఇక్కడ నువ్వు నిలబడాలి అని అంటే లోకంలో నువ్వు ఎన్ని వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు లోకంలో నిలబడాలి అని అంటే దేవుని మాటను వినాలి, దేవుని మాట ప్రకారంగా జీవించాలి. దేవుని మాట వినకపోతే, నీకు నచ్చినట్టు, నీకు తోచినట్టు నువ్వు జీవించుకుంటూ పోతే ఇసుక మీద కట్టినటువంటి ఇల్లుతో సమానం. నువ్వు ఎప్పుడు కూలితో తెలియదు, నీకు ఎప్పుడు కుటుంబాలు పాడైపోతాయో తెలియదు, ఎప్పుడు నీ జీవితం సర్వనాశనం అయిపోదో తెలియదు. కుటుంబం పాడైపోయిన తర్వాత, జీవితాలు నాశనమైపోయిన తర్వాత అప్పుడు అర్థమైద్ది నాలో దేవుడు లేడు, నాతో దేవుడు లేడు కాబట్టే నేను కొలాప్స్ అయిపోయాను, నేను పడిపోయాను అని చెప్పేసి అప్పుడు అర్థమవుతుంది. అంటారు కదా చాలామంది, ఏంటి చేతులు గాలిన తర్వాత, ఆకులు గాలిన తర్వాత, చేతులు గాలిన తర్వాత అలా ఉంటుంది. ఇక నష్టపోయినాక మనం గుర్తు తెచ్చుకుంటాం ఎప్పుడైనా కానీ. కాబట్టి ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి
ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును. హల్లెలూయా. దేవుని మాట వినేవాడు బుద్ధిమంతుడు. దేవుని మాట ప్రకారంగా జీవించేవాడు బుద్ధిమంతుడు. దేవుని మాట అంటే దేవుని ఆజ్ఞలను గైకొనటం, దేవుని ఆజ్ఞలను పాటించడం, దేవుని ఆజ్ఞలను పాటించడం, దేవుని మాట వినడం. కాబట్టి ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడేటువంటి మాట ఏందనంటే, ఎవరైతే దేవుని మాట వింటారో, దేవునికి లోబడి జీవిస్తారో వాడు బుద్ధిమంతునితో పోలి ఉండుననుంది. దేవుని మాట వినేవాడు మాత్రమే బుద్ధిమంతుడు. అంటే జ్ఞానముతో సమానం, జ్ఞానుడు అని అర్థం. ఈరోజు చాలామంది ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఏమంటారంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇది ఒక మాట ఎగతాళిగా అయిపోయింది చాలామంది. కదిలితే దేవుడు మాట్లాడుతున్నాడు అంటారు, పని చేస్తున్నప్పుడు ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు అంటాడు. ఇలాంటి వాళ్ళని మీరు నమ్మొద్దు. హల్లెలూయా. ఇలాంటి పిచ్చి పిచ్చి జనాలు నమ్మొద్దు. కళ్ళు మూసుకుంటారు, దేవుడు మాట్లాడుతున్నాడు అంటాడు. ఎప్పుడు మాట్లాడేది? దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇక నీకు యాల్లాపాలు లేకుండా మాట్లాడుతున్నా. కొంతమంది వెంటనే నమ్ముతారు, కొంతమంది నమ్మి మోసపోతారు కొన్నిసార్లు. కాబట్టి మనము బుద్ధి లేని కంచరగాడిలాగా ఉండకూడదు. దేవుని మాట వినేవాడు బుద్ధిమంతుడితో సమానం. కాబట్టి మనము దేవుని మాట వింటూ ఉన్నప్పుడు, దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు మనకి జ్ఞానాన్ని వస్తాయి. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యాన్ని వినాలి. ఈరోజు బురదలో పడుతున్నారంటే దేవుని వాక్యాన్ని వినకనే, దేవుని వాక్యాన్ని గ్రహించకనే, దేవుని మాట వినక వాళ్ళు శ్రమలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఇలాంటి వాడు దేవుని మాట వినేవాడు, దేవుని మాటల ప్రకారంగా జీవించేవాడు, దేవుని శాసనాలను గైకొనేవాడు. మరి ఇలాంటి వాడికి వచ్చేటువంటి శ్రమలు ఏందనంటే, ఇక్కడ ఏమనుంది? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తెలుసుకుందాం వానల గురించి మాట్లాడుకుందాం. వాన ఎప్పుడు వస్తుంది చెప్పండి అమ్మ? ఇప్పుడు నీకు అర్థం కావాలి. హల్లెలూయా. వాన ఎప్పుడు వస్తుంది? నీకు చెప్పి వస్తుందా, నీకు చెప్పకుండా వస్తుందా అమ్మా? నీకు చెప్పి వస్తుందా? ఇప్పుడు మబ్బొట్టింది, వర్షం వద్దని గ్యారెంటీ చెప్పగలవా? ఈ వానలు లాంటి వాళ్ళు నీ స్నేహితులమ్మా. నువ్వు ఏమనుకుంటావంటే, వాడు అప్పుడప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. అరే, నీకు ఏ శ్రమ వచ్చినా, నీకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే నేనున్నానని గుర్తుపెట్టుకో. నీకు ఏ బాధ వచ్చినా నేనున్నానని గుర్తుపెట్టుకో. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా నాకు ఫోన్ చేయి, నేను నీకంటూ ఒక స్నేహితుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో అని ఏదో ఆ క్షణంలో ఉద్రేగంలో ఆవేశంలో ఫోన్ నెంబర్ ఇచ్చి, తనకిచ్చి మాట్లాడతాడు. ప్రమాణం కూడా చేస్తాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని అంటాడు. హల్లెలూయా.
అర్థమవుతుందా మీకు చెప్పేటువంటి మాట? అరే, మన ఇద్దరి స్నేహం ఎలాంటిదో తెలుసా? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డైనా పెడతా కానీ నిన్ను నేను కాపాడుకుంటారా అంటాడు. యేసు ప్రభుని కూడా పేతురు ఏముండో తెలుసా? ప్రభువా, ఎవడు నిన్ను చంపేది, ఎవడు నిన్ను చెరసాల్లో తీసుకెళ్లేది, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతా అంటాడు. అంటే యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? పేతురు, పేతురు, నువ్వు తెల్లవారేసరికి ఎన్నిసార్లు అబద్ధం ఆడుతావు తెలుసా? 3 సార్లు అబద్ధం ఆడుతావు. ఏమని అబద్ధం ఆడుతావు తెలుసా? నువ్వు అన్నావు కదా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతా అని. అడ్డు పెట్టడం పక్కన పెట్టు, నువ్వు తెల్లవారేసరికి 3 సార్లు అబద్ధం ఆడుతూ, ఏం అబద్ధం ఆడుతావో తెలుసా? ఇతనెవరో నాకు తెలియదు, ఇతనెవరో నాకు తెలియదు అని 3 సార్లు అబద్ధం ఆడుతాను. లేదు ప్రభువా, నేను అబద్ధం ఆడను అంటాడు. కానీ యేసు ప్రభుని వచ్చి సైనికులు వచ్చి పట్టకపోతూ ఉన్నప్పుడు నిజంగానే అక్కడ కోడి కుయ్యక మునిపే 3 సార్లు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్తాడు పేతురు. హల్లెలూయా. ఎవడైనా కానమ్మా మిమ్మల్ని అంటారు, ఎందుకమ్మా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతా, నీ బాధ నా బాధ అనుకుంటా, నీ సమస్య నా సమస్య అనుకునే వాళ్ళు నమ్మనే నమ్మొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఇర్మియా ప్రవక్త అంటాడు, ఇర్మియా ప్రవక్త తన అనుభవంలో నుంచి రాయించినటువంటి మాట, తన అనుభవంలోంచి రాయించినటువంటి మాటల్లో తను పడిన ఇబ్బందులను బట్టి, తనకు పడిన సమస్యలను బట్టి తన అనుభవంలో రాయిస్తాడు. ఇర్మియా 9వ అధ్యాయం తీయండి. ఇర్మియా 9వ అధ్యాయము 4వ వచనం. ఇలాంటి స్నేహితులు ఉంటారు అంటున్నాడు. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టయు తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడేటువంటి మాట, నీ పొరుగువాని విషయమై నువ్వు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. నీ పొరుగువాడు ఎలాంటి వాడో నీకు తెలియదు. నీ పొరుగువాడు మంచివాడా చెడ్డవాడా అని నువ్వు నిర్ణయించే లోపులోనే, వాడు మంచివాడని ముద్ర వేసే లోపులోనే వాడు చెడ్డ పనులు చేస్తాడు. వాడు మంచివాడా చెడ్డవాడా అనేది దేవుడు స్పష్టంగా మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నీ పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. వాడు మంచోడు కాదు. ఏమంటున్నాడు ఇక్కడ? వాడు ఎలాంటి వాడు, ఏ విధంగా ఉంటాడంటే, ప్రతి సహోదరు నిజముగా ప్రతి సహోదరుణ్ణి, ఏ సహోదరుని కూడా నమ్మబాకు, ఎవరిని కూడా నమ్మొద్దు, ఎవరిని కూడా నమ్మాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు దేవుడు. సృష్టికర్త, విశ్వానికి యజమాని, ప్రతి మనిషిని చేసిన దేవుడే ఎవరిని నమ్మవద్దు అని అంటున్నాడు. ఒకవేళ నమ్మావు అనుకో, వాడు ఏం చేస్తాడో తెలుసా? నీ కొంప ముంచుతాడు. హల్లెలూయా. నీ కొంప ముంచుతాడు ఏదో ఒక విధంగా. అంతేకాదు, నీ గురించి నీ అంట తిరిగి నీతో ఉన్నవాడు నీ గురించే కొండెములు చెప్తాడంట. హల్లెలూయా. ఈ మాట మంచి అనుభవపూర్వకంగా రాయించాడు. నేను ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నేను ఒక మాట, ఒక డౌట్ వచ్చింది నాకు. అందరూ అలా ఎందుకుంటారు, ఎవడో ఒకడు మంచోడు ఉంటాడు కదా అన్న నేను. హల్లెలూయా. కాదంటారా? మీకు ఆలోచన రావట్లేదా? మీరు కూడా అంటారు కదా, అసలు ఎవరిని నమ్మొద్దని ప్రవక్త చెప్తున్నాడు. నేను అనుకుంటున్నాను ఇది చదువుతున్నప్పుడు, ఎవడో ఒకడు పోస్తారు ఎవడో ఒకడు మంచోడు ఉంటాడు కదా అనుకుంటాను. కానీ ఇక్కడ ఎవడు కూడా మంచోడు లేడు. నీతో తిరిగిన వాడే, నీతో ఉన్నవాడే, నువ్వు మేలు చేసినోడే, నీతో ఉన్నవాడే, నీతో కలిసి తిరిగిన వాడే నీ కొంప ముంచుతాడు. నీ గురించి కొండెములు, అబద్ధాలు చెప్తాడు, సాడీలు చెప్తాడు. ఇవి నిజంగా
అనుభవంలో జరిగినవి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాడే శత్రువు అయిపోతాడు. నువ్వు ఎవరినైతే 100కు 100% ఈడు మంచోడని అవార్డు ఇస్తావో వాడే నీకు చెడ్డోడుగా మారుతాడు. అందుకని ఇర్మియా ప్రవక్త, ఇదిగో చూడండి, వానల్లాంటి స్నేహితులు అంటే ఇల్లే. వానల్లాంటి స్నేహితులు వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా? కొంప ముంచుతాడు. హల్లెలూయా. వర్షం వస్తే మేలు ఉంటుందా కీడు ఉంటుందా చెప్పండి, చెప్పండి అమ్మా. అన్ని వేళల్లో వర్షం వస్తే మంచిగా ఉంటుందా? వర్షం పడే టైంలో వర్షం పడితే అది మేలు ఉంటుంది. మంచి వరి కోతప్పుడు వర్షం పడితే నష్టమే. మరి మంచిగా పోతొచ్చిన టైంలో వర్షం పడితే నష్టమే. ఈ స్నేహితులు కూడా అమ్మా మనల్ని ఎప్పుడు కూడా నష్టపరచడానికి వస్తాడు. అందుకని ఇక్కడ వానల్లాంటి స్నేహితులు ఉంటారు, జాగ్రత్త. హల్లెలూయా. వాడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు నీ కొంపను పాడు చేస్తాడో. నిజం, తన అనుభవంలో రాయించినటువంటి మాట. నిజంగానే నువ్వు ప్రార్థించేవాడివైతే, నిజంగా నీ పునాది బండ మీద కట్టినటువంటి ఇల్లులాగా నువ్వు ఉండాలి అని అంటే, అలాంటి స్నేహితులు వచ్చినా కానీ తట్టుకోగలుగుతూ. హల్లెలూయా. అక్కడే 12వ అధ్యాయం ఉంటుంది, తీయండి. 12:6 వచనం చదవండి. 12:6 వచనం. 12:6 వచనం. నీ సహోదరులు సైతము, నీ తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహము చేయుచున్నారు, నీ ఎంబడి గేలు చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచునను నీవు వారిని నమ్మకూడదు. హల్లెలూయా. మా జాతికి నలమ్మ. చూడండి, ఒకటప్పుడు మనకి ఆత్మీయులకు వచ్చే బాధలు, మనల్ని మోసం చేసేది ఎవరో తెలుసా? స్నేహితులు. నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ అంటావు కానీ ఎవడూ లేడు బెస్ట్ ఫ్రెండ్. యేసు ప్రభే నీ బెస్ట్ ఫ్రెండ్. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునంట. నీ నిజమైన స్నేహితుడు ఎవడు అని అంటే దేవుడే. ఈ లోకంలో ఎంతమంది స్నేహం చేసినా మోసమే. స్నేహితులను నమ్మొద్దని అంటున్నాడు. రెండవది, నీ సహోదరులు అంటే నీ అన్నలు కావచ్చు, నీ తమ్ముళ్ళు కావచ్చు, నీ తండ్రి ఇంటివారు సైతము అంటే నీ తండ్రిలో ఇంట్లో ఉన్నవారు సైతము ఏం చేస్తున్నారంట? నీకు ద్రోహము చేయుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపుని గొంతులో పడేసింది ఎవరమ్మా? యేసేపుని ఎవరు గొంతులో పడేసింది? సొంత అన్నదమ్ములే. సొంత అన్నదమ్ములే. దావీదుని ఎగతాళి చేసింది ఎవరు? సొంత అన్నదమ్ములే. ఇక్కడ ఏమంటున్నాడు? అనుభవంలో రాయించినటువంటి మాట. నీ సహోదరులు, నీ ఇంటి వారు సైతం నిన్ను ద్రోహం చేస్తున్నారు. అంతేకాదు, నీ అంబడి గేలి చేయుచును. ఎంతమంది ఎగతాళి చేయట్లేదు? వారు నీతో దయగా మాట్లాడుచునను వారిని నువ్వు నమ్మకూడదు. ఇప్పుడు ఎవరో నమ్మకూడదు చెప్పండి? వాక్యం వినేవాళ్ళు, నిద్రపోయే వాళ్ళకైతే బాగా బ్రహ్మాండంగా అర్థమైంది. అందరిని నమ్మకూడదు అని అంటారు. స్నేహితులు నమ్మకూడదు, అన్నదమ్ములు నమ్మకూడదు, అక్కజేలు నమ్మకూడదు. వారు ఎంత నీతో దయగా మాట్లాడుచున్నా కానీ వారిని నమ్మకూడదు. మంచిగా ప్రార్థన చేసేవాళ్ళు, ఏనండి జాగ్రత్తగా వినండి. మంచిగా ప్రార్థన చేసేవాళ్ళు, దేవునితో ఉండవాళ్ళు ఎవరి ద్వారా మోసపోతారో తెలుసా? స్నేహితుల ద్వారా. బాగా ప్రార్థన చేసేవాడు, బాగా వాక్యం చదివేవాడు, బాగా పాటలు పాడేవాడు ఎవర్రా నిన్ను మోసం చేసినంత? నా ఫ్రెండ్ అని అంటాడు. స్నేహితుల ద్వారా మోసాలు జరుగుతున్నాయి. అది కోలుకోవడానికి ఎంత టైం పట్టిద్దో తెలుసా? తను నిజంగా ప్రార్థన చేసేవాడైతే అది వెంటనే కోలుకుంటాడు. హల్లెలూయా. ఆ స్నేహితులు చేసిన మోసానికి ఏం చేస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు. ఎందుకంటే ప్రార్థించేవాడు కాబట్టి. వానల్లాంటి నష్టం జరిగినప్పుడు కోలుకోలేరు కొంతమంది.
కానీ ప్రార్థించేవాడైతే ఎందుకు అనంటే తన బండ మీద కట్టినటువంటి ఇల్లు, తన పునాదిలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి తను ఏదైనా తట్టుకోగలుగుతాడు. హల్లెలూయా. నీ స్నేహితులను నమ్మకూడదు, నీ అన్నదమ్ములను నమ్మకూడదు, నీ అక్కచెల్లెలను నమ్మకూడదు, నీ తండ్రి వారి ఇంటి సైతం అని అంటే అదే నీ ఫ్యామిలీనే నమ్మకూడదు అని అర్థం. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దయగా మాట్లాడుచున్నప్పటికి కూడా నువ్వు వారిని నమ్మకూడదు. అరే తమ్ముడా, నేను చూస్తుంటే జాలేస్తుందిరా అంటే ఇంక నీకు ప్రమాదమే. అమ్మా చెల్లె, నేను చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతుందంటే ఇంకా ప్రమాదమే. కొంతమంది మాటలతోనే పడిపోతుంది. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే మనుషులు, నిన్ను నష్టపరిచే వాళ్ళు, నిన్ను కృంగదీసే వాళ్ళు వీళ్ళే. నీకు అర్థం కాదు దేవుణ్ణి నమ్మినా కానీ. నువ్వేమనుకుంటావో తెలుసా? సేవకుడి దగ్గరకు వచ్చేటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, ఎవరో కాదయ్యా నన్ను మోసం చేసింది, నా సొంత అన్నలు, నా సొంత చెల్లెళ్ళు, నా సొంత తమ్ముడే నన్ను మోసం చేశాడు అని అంటే ఇది అనుభవంలో రాయించినటువంటి మాట ఇర్మియా. నీ సహోదరులు కానీ, నీ అన్నదమ్ములు, నీ తండ్రి ఇంటివారి సైతం ఎవరిని నమ్మకూడదు అని అంటున్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి చూడండి, ఇక్కడ మోషే అక్క అహరోను, అన్న మోషే అక్క ఏంటి మిరియాము, అన్న అహరోను. మరి మోషే ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం దయచేసి చదవాలి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? మోషే గురించి మాట్లాడుతున్నాడు. దేవుడే మోషే గురించి సాక్ష్యం చెప్తున్నాడంట. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. ఇప్పుడు దేవుడు ఇక్కడున్న మీ అందరినీ దేవుడు నమ్ముతున్నాడా? అయ్యా, నేను దేవునికి నమ్మకంగా ఉన్నానయ్యా, దేవుడు నన్ను నమ్ముతాడు, నేను కూడా నమ్ముతున్నాను ఆయన్ని, ఎన్నడూ నేను మోసం చేయలేదు దేవుణ్ణి, నేను ఎన్నడూ దుఃఖపరచలేదు, నా ప్రవర్తన బట్టి కానీ నా మాటను బట్టి కానీ ఏ రోజు కూడా నేను దుఃఖపరచలేదు అని నువ్వు యథార్థంగా చెప్పగలిగితే నువ్వు నిజంగా బండ మీద కట్టినటువంటి ఇల్లు పోలి ఉంటావు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వానలు లాంటి వాళ్ళు మీకు అర్థమయ్యే ఉంటుంది. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వాళ్ళు వానలు లాంటి వాళ్ళు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, నీ తండ్రి ఇంటివారు సైతం అనంది. వానలు లాంటి వాళ్ళు. వరదలు వస్తే వానల వల్ల నష్టాలు జరుగుతాయా, వరదల వల్ల నష్టాలు జరుగుతాయా చెప్పండి అమ్మా? వానల వల్ల నష్టాలు జరుగుతాయా, వరదల వల్ల నష్టాలు ఎక్కువ జరుగుతాయా? ఈ వానల కంటే ఇంకా భయంకరమైన ప్రమాదం వరదలు. ఈ వరదలు లాంటి వాళ్ళు ఎవరో తెలుసా? భక్తిహీనులు. హల్లెలూయా. నీ పక్కనే ఉంటారు, వాడన్నా ఎప్పుడో హాయ్ అని అంటాడు, వీడెప్పుడు నీ పక్కనే ఉంటాడు చర్చిలోనే. భక్తిహీనులు అంటే భక్తి లేనటువంటి వాడు. భక్తి లేనటువంటి వాడు. నువ్వు బాగా ప్రార్థించేవాడు అనుకో, నీ పక్కనే ప్రార్థన లేనివాడు ఉంటాడు చూసావా, వాడు ఎప్పుడు పాడు చేద్దామని చూస్తాడు, వాడు భక్తిహీనుడు. నువ్వు బాగా భక్తిగా ఉంటే వాడు ఎప్పుడు నేను పాడు చేయాలని చూస్తాడు. నువ్వేమంటావు? ఎందుకు ఒట్టి మాటలు మాట్లాడుకోవటం, కాసేపు ప్రార్థన చేసుకుందాం అంటే ఓ చేసావులేవయ్యా అని అంటాడు. హల్లెలూయా. నువ్వు చేసుకుంటే అడిగిపోయి చేసుకోపో, ఇక్కడ చెప్పబాకు అనేవారు భక్తిహీనులు. స్నేహితుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్కచెల్లెల కంటే మహా ప్రమాదకరమైన వాళ్ళు ఎవరో తెలుసా? నీ వెంటే ఉంటారు భక్తిహీనులు. నీ భక్తి జీవితాన్ని పాడు చేయాలని, నిన్ను దేవునిలో పాడు చేయాలని చూస్తారు.
తీయండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం చదవండి. యెషయా భక్తిహీనులు చదవమ్మా. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. హల్లెలూయా. మీకు బాగా అర్థమై ఉంటుంది ఈ వాక్యాన్ని బట్టి. ఎప్పుడైనా మీరు సముద్రాన్ని చూసినా, ఎప్పుడైనా మీరు అలలు చూసినా, ఇది భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. సముద్రము 24 గంటలు కదులుతూనే ఉంటుంది అలల్లాగా అట్లా. కానీ అల్లకి అది ఏమైపోతుంది, అది నెమ్మలింప నేరదు, కానీ దాని జలములు బురదను మైలను పైకి వేయను. అంటే దాంట్లో ఉన్నటువంటి ఈ అలలు వస్తూ ఉన్నప్పుడు, పోతూ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న బురదని పైకి వేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా బీచ్లకు వెళ్తూ ఉన్నప్పుడు కానీ, బీచ్లో కానీ ఇప్పుడు వస్తూ ఉంటాయి అలలు, కింద నుంచి పైనుంచి వస్తూ ఉంటాయి. ఆ పైన డస్ట్ మాలంతా కూడా ఒడ్డుకు చేర్చేసింది. అంటే భక్తిహీనులు వాడు ఎలాంటి వాడు అని అంటే అలల్లాంటి వాడు అన్నమాట, పాడు చేసేటువంటి వాడు. ఇంకా ఏమంటాడు ఇక్కడ, కీర్తనలు 18వ అధ్యాయం తీయండి. కీర్తనలు 18వ అధ్యాయం 4వ వచనం చదవండి. కీర్తనలు 18వ అధ్యాయం 4వ వచనం. మరణ పాశములు నన్ను చుట్టుకొనకను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులకి చొచ్చెను. హల్లెలూయా. భక్తిహీనులు మరణపాశములో నన్ను చుట్టుకున్నా ఏం జరుగుతుంది? భక్తిహీనులు వరద వలె పొర్లు వలె నా మీద పడి బెదిరింపినా. ఇక్కడ దావీదుకి వచ్చినటువంటి అనుభవాలు. వరద వలె వస్తారు, వరద వల్ల నిన్ను పాడు చేయాలని చూస్తారు. కానీ ఇక్కడ దావీదు ఏం చేశాడంటే ప్రార్థించాడు, ఆ సమస్యల నుంచి దేవుడు తొలగించాడు. భక్తిహీనులు అంటే చాలా డేంజర్. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని చూస్తారు. నీ స్నేహితులన్నా, నీ తల్లిదండ్రులన్నా, ఏదో వాళ్ళ మాటలతో అయితే వీడు పునాది మీద దెబ్బపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వానలు వస్తే పునాదులు దెబ్బతినవలే కానీ వరదలు వస్తే పునాదులతో సైతం కొట్టవే పడతాయి. అంటే అన్నదమ్ముల కంటే, అక్కచెల్లెల కంటే, స్నేహితుల కంటే భక్తిహీనుడు చాలా ప్రమాదకరమైన వాడు. ఇంకా చెప్పాలి అని అంటే భక్తిహీనుల గుడారము ఏమైపోద్దనంట. ఒకసారి చూపిస్తాను నేను. సామెతలు తీయన్నమా దయచేసి. సామెతలు ఫస్ట్లో ఉంటుంది. సామెతలు 3వ అధ్యాయం అనుకో. 3వ అధ్యాయం తీయండి. 33వ వచనం చదవండి. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. నువ్వు నీతిగా ఉంటే ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా కానీ నువ్వు దీవించబడతావు. నువ్వు నీతిగా ఉంటే నీ నివాస స్థలము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కానీ నువ్వు భక్తిహీనంగా ఉంటే, అంటే అటు ఇటు కాని భక్తి చేస్తే, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును అనుంది. హల్లెలూయా. భక్తిహీనులు అంటే ఏందో తెలుసా? కాసేపు ప్రార్థించడము, కాసేపు ప్రార్థించకపోవటము, కొన్ని రోజులు భక్తి చేయడము, కొన్ని రోజులు భక్తి లేకపోవటము. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ పరీక్ష చేసినప్పుడు నీకు రక్తం లేదు అని చెప్తాడు. అంటే ఒంట్లో మొత్తం రక్తం లేదనా? చెప్పండి. అంటే కావలసినంత రక్తం లేదని అర్థం.
నీలో భక్తి ఉంది కానీ కావలసినంత భక్తి లేకపోతే భక్తిహీనుడితో సమానం. ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భక్తిహీనుడుగా చాలా ప్రమాదకరమైనది. అందుకే నీ దావీదు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకుల కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. వీరి నుంచి బయటపడాలంటే ఏంది? వాక్యాన్ని ధ్యానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడికి దూరంగా ఉండాలి. వీడు దుష్టుడు, వీడు ప్రమాదకరమైన వాడంటే దూరంగా ఉండాలి. వీడు భక్తి లేని వాడంటే దూరంగా ఉండాలి. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని దృష్టిలో యథార్థంగా ఉండటం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఏంటనంటే గాలి. ఇది కీడుకు సూచన. ఈ గాలి వచ్చింది అనంటే నిన్ను మొత్తం కీడు లాంటివి నీలో ప్రవేశిస్తాయి. వానలు వచ్చిన, వరదలు వచ్చిన, గాలులు వచ్చిన, బండ మీద కట్టినటువంటి ఇల్లు పడిపోదు. హల్లెలూయా. నువ్వు నిజంగా ప్రార్థించేవాడివైతే, నిజంగా నువ్వు ప్రార్థనాపరుడివైతే, నిజంగా నువ్వు దేవునితో సంబంధం కలిగిన వాడివైతే, నీకు వానల్లాంటి స్నేహితులు వచ్చినా, వరదల్లాంటి వాళ్ళు వచ్చినా, గాలి లాంటి కీడు వచ్చినా కానీ నువ్వు ప్రార్థించేవాడివైతే నువ్వు ఎన్నటికీ పడిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వింటున్న నీవు బండ మీద కట్టినటువంటి ఇల్లు పోలి ఉండాలి. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చెయ్యి. నిజంగానే నీకు ఎంతమంది దేవుని నమ్మిన వారు స్నేహితుల ద్వారా మోసపోయారు? ఎంతమంది దేవుని నమ్ముకున్న వారు అన్నదమ్ముల ద్వారా మోసపోయారు? ఎంతమంది దేవుని నమ్ముకున్న వారు తన అక్కా చెల్లెల ద్వారా మోసపోయారు? వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే కొంతమంది కృంగిపోయి, కొంతమంది దేవుళ్ళు తప్పిపోయి, పగ పెంచుకొని, ఈర్ష్య పెంచుకొని వారి మీద పగ సాధిద్దామని చెప్పేసి తప్పుడు దారిలో కూడా నడిచినటువంటి వారు ఉన్నారు. కానీ నిజంగా నువ్వు ప్రార్థించేవాడివైతే వీళ్ళందరినీ జయించగలుగుతూ. హల్లెలూయా. నువ్వు అడగాలి, ప్రభు. అన్నల ద్వారా మోసపోయాడు యేసోబు. సొంత అన్నలే గుంటలో పడేశారు. సొంత అన్నలే ఐగుప్తు దేశానికి అమ్మారు బానిసగా. కానీ దేవుడు తక్కువ చేయలేదు. ఎందుకో తెలుసా? యేసోబు ప్రార్థించేవాడు. యేసోబు దేవునితో ఉన్నవాడు కాబట్టి ఎన్ని మోసాలు జరిగినా, ఎన్ని కుయుక్తులు జరిగినా తనతో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే ఐగుప్తు దేశంలో యేసోబు ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. హల్లెలూయా. మోసాలు ఉంటాయి, మోసం చేసే వాళ్ళు ఉంటారు, బాధ కలిగించే వాళ్ళు ఉంటారు, నొప్పించే వాళ్ళు ఉంటారు. ఇలాంటివి నాకు కూడా చాలా ఎదురైనవి. నేను చాలా రోజులు బాధపడ్డాను. నేను నమ్మిన వారే నేను మేలు చేసిన వాళ్ళే నా మీద సాడులు చెప్పడం, నా మీద కొండెములు చెప్పడం. అందుకనే ఇర్మియా ప్రవక్త అన్నది నిజమే. నీ పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండము, నీ పొరుగువాన్ని నమ్మొద్దు, నీ సహోదరుని తంతరగొట్టి కొంప ముంచుననుంది. హల్లెలూయా. దావీదైతే ఇంకా మనుషులను నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే ఎవరిని ఆశ్రయించడం మేలు? యెహోవాను ఆశ్రయించడం మేలు. హల్లెలూయా. ఎవరిని నమ్మినా ప్రయోజనం లేదు. కానీ నువ్వు యేసు ప్రభువుని నమ్మితే నిత్యము నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు రారాజుతో దేవునితో ఉంటే వరదల్లాంటి వాళ్ళు వచ్చినా, వానల్లాంటి వాళ్ళు వచ్చినా, గాలుల్లాంటి వాళ్ళు వచ్చినా కానీ నువ్వు తట్టుకొని నిలబడగలిగి దేవునిలో ఆశీర్వాదాలు పొందగలుగుతూ. కానీ నిన్ను పడేయాలన్నా, నిన్ను పాడు చేయాలన్నా వాడే పాడైపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో తెలుసా?
నీ పునాదిలో క్రీస్తు ఉన్నప్పుడు, నీలో దేవుడు ఉన్నప్పుడే ఇవన్నీ చేయించగలుగుతావు. నీలో దేవుడు ఉండడం అంటే ఏంది? ప్రార్థన, ఉపవాసము, దేవుని కొరకు త్యాగము, ఇవన్నీ ఉన్నప్పుడు లోకాన్ని జయిస్తావు. లోకాన్ని జయిస్తావు. లోకాన్ని జయించిన విశ్వాసమే ఏమంటాడు? 1 యోహాను తీయండి అమ్మ దయచేసి, చివరిగా చదువుకొని ముగించుకుందాం. 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేన్ని జయిస్తారంటే లోకములో ఉన్న మనుషులందరినీ జయిస్తారు. లోకాన్ని జయిస్తారు. ఈ లోకాన్ని జయించే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? లోకమును జయించిన విజయము, లోకములో వచ్చే విజయము ఏంటిదో తెలుసా? విశ్వాసము ద్వారానే విజయాలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు 2 ప్రశ్నలు. నమ్మకం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏంటి చెప్పండి అమ్మా. నమ్మకం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి? నువ్వే చెప్పుకో. నేనేం చెబుతున్నా? నమ్మకం అంటే మనకు పైకి కనబడేది, విశ్వాసం అంటే కనబడండి. హల్లెలూయా. ఇక్కడ క్లాత్ ఉందనంటే ఇది నమ్మకం, కనబడుతుంది కాబట్టి. క్లాత్ వెనక టీవీ ఉందంటే అది విశ్వాసం. హల్లెలూయా. కానీ నువ్వు చూసావా దాని వెనక టీవీ ఉందని? అదే లేని దాన్ని నమ్మడం విశ్వాసం. హల్లెలూయా. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఒక ఆలోచన వచ్చింది మెరుపు తీగలాగా. యేసు ప్రభుని చెంగును పట్టుకోవాలి, పట్టుకుంటే నాకేం జరిగింది? స్వస్థత వచ్చింది. తనకు వచ్చిన ఆలోచన అది విశ్వాసం. ఏం చేసింది? తనకు వచ్చిన ఆలోచనతో వెంటనే ఆ చెంగు పట్టుకుంది. దేవుని శక్తి తను తాకింది, తన రక్తస్రావం ఆగిపోయింది. అప్పుడు అడుగుతాడు దేవుడు, ఎవరు నన్ను ముట్టుకున్నారు? నాలో నుంచి ఆ శక్తి ప్రవాహం పోయిందని అంటే నేనే అన్నప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నడా? నీ నమ్మకమే నిన్ను స్వస్థపరిచింది అన్నడా? లేని దాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మింది కాబట్టి అది విశ్వాసం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు లోకాన్ని జయిస్తున్నావు అంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండు, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉంటే తప్పకుండా ఎంతమంది వచ్చి ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కాదు జయించుతాడు. దేవుడు జయకరంగా ఉంచుతాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా ఏమని అడగాలి? ప్రభువా నన్ను బలపరచు. లోకంలో ఉన్న ప్రతి మనిషిని కూడా జయించాలి. లోకంలో ఉన్న వాటిని జయించాలి. వానల్లాంటి శ్రమలు వచ్చినా, వరదల్లాంటి శ్రమలు వచ్చినా, గాలుల్లాంటి శ్రమలు వచ్చినా నీవు నాతో ఉంటేనే అవన్నీ జయించగలుగుతాను. నా పునాది నీవే, నా బండ నీవే. బండ మీద కట్టినటువంటి ఇల్లు ఇవన్నీ చేయించగలుగుతుంది. ఆ బండ నీవే, ఆ ఇల్లు నేనే. నీ మీద నేను కట్టబడినప్పుడు వానలు వచ్చిన, వరదలు వచ్చిన, గాలులు వచ్చిన ఇవన్నీ తట్టుకోగలుగుతాను ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో దేవుడు నీకు తప్పకుండా విజయాలు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక.